వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బంజారా భవన్లో బంజారుల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం దేవరకొండ బంజారా భవన్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో పాటు దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ సేవలాల్ ఎంచుకున్న సన్మార్గంలో యావత్ గిరిజన బిడ్డలు నడుచుకోవాలని కోరారు. గిరిజనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి ఇక్కడి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు లోచన్ సింగ్ ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో 5 లక్షలను గుడికి నా వంతుగా ఇస్తానని వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే బాలునాయక్ లోచన్ సింగ్ను అభినందిస్తున్నారు. ఆగస్టులో గుడి ప్రారంభం నిర్వహించుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. చాలా సంవత్సరాలుగా మన లంబాడి జాతి అంతా కూడా సేవలాల్ మహారాజ్ జయంతికి సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మరి మనం కోరుతా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మనకు అవకాశం రాలే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వం, నేను పోయి నాతో పాటుగా మా 4 శాసనసభ్యులము, మాతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కూడా ఉన్నారు. 4 శాసనసభ్యులు రాములు నాయక్ అందరం పోయి ముఖ్యమంత్రి గారు కలిసి అన్నది అనేక సంవత్సరాలుగా మా వారు కోరుతున్నటువంటి సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడం ద్వారా మా దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు అవుతారు, మా జాతికి ఆత్మ గౌరవాన్ని కాపాడే వాళ్ళు అవుతారని చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఇప్పటి వరకు సేవలాల్ మహారాజ్ జయంతికి ముఖ్యమంత్రి హాజరైంది నాకు తెలిసి ఎవరు కాలేదు ఇప్పుడు వరకు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు మేము అడిగినాం. 15వ తారీఖు నాటి శాసనసభ సమావేశాలు నడుస్తున్నాయి. ఎంతో కిటిలమైనటువంటి విషయాలు ప్రాజెక్టుల పైన నడుస్తున్నప్పటికీ అన్నా మీరు కనీసం అర్ధగంట కొరకన్నా వచ్చిపోవాలి, తప్పకుండా మేము సేవలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొనాలి, ఈ రాష్ట్రంలో లంబాడి జాతికి ఒక సందేశాన్ని పంపాలని కోరగానే ముఖ్యమంత్రి గారు నువ్వు 9:30కి రెడీ చేసుకో, నేను 9:45కి వస్తా, ఒక అర్ధగంట ఉంటా, తర్వాత శాసనసభకి వెళ్ళిపోతా, విషయాలు ఎంత సీరియస్ ఉన్నాయని తెలుసు అంటే నువ్వు 10 నిమిషాలు వచ్చిపోవడం సార్ మాకేం లేదు, నువ్వు 10 నిమిషాలు వచ్చిపోవంటే ఆయన 10:30కి వచ్చిన వాస్తవంగా 9:40కి వచ్చినట్టుంది. 11 గంటల వరకు ముఖ్యమంత్రి గారు అక్కడనే కూర్చొని మేమందరం మాట్లాడిన దాకా ఉంది. మరి సభను పూర్తిగా విన్న ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా సేవలాల్ మహారాజ్ జయంతి ముఖ్యమంత్రి హాజరుగానే ఏకైక ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే హాజరయ్యారు. అంటే మన జాతి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయత గౌరవం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సభలో అడిగినా మేము ఎక్కడైతే మీరు ఇచ్చినటువంటి గతంలో ప్రతి ఎక్కువ కానీ నా బాగుంది ఎక్కువ పీడే అది వయసు లేదా చారిత్రతో ఆపడుతుంది. అలవాటు ప్రకారం उन्हार भगवान को पतकाई को जात जातो अड़बिया खाए अलवाटे गया अनु जापा बोटी मारी से खायला खायवा तप्पु काय చేయడం जरा कुटुंबार खराब अत्र అవకాశాలని మన ఇక్కడ పోరాడొచ్చ और वासुमा काय से सिद्धम गिरानी मेंटल గా సదా ప్రిపేర్ వెనొచ్చు మే ఏ काय को సాగు పానినే శాశ్వతంగా ఆపేర్ కీరావున సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అన్నిటికంటే గొప్ప విషయం ఏదైతే ముందు రాంబాబు గారు మాట్లాడారు, ఈ సేవలాల్ మహారాజ్ జయంతిని వచ్చే సంవత్సరం నాటికి హైదరాబాద్ నడిబొడ్డులో ఇప్పటి వరకు ఎవరు ఏర్పాటు చేయని విధంగా సుమారు 50 లక్షల రూపాయలతోటి సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్ లో నడిబొడ్డు అని చెప్పి ఆ రోజు మీకు సందర్భంగా అడిగినందుకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకొని దానికి సంబంధించిన శాఖ మంత్రులు మన జిల్లా మంత్రి వర్యులు అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఒప్పజెప్పిండని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా మన పట్ల ఉన్నటువంటి జాతిని గౌరవించే విధానంలో వారు చేస్తున్న గొప్పతనం అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తూ మరి అనేక విషయాలు ఉన్నాయి. ఇవాళ మీరు నాయక్ గారు కూడా మాట్లాడారు, కానీ ఇంత ముందు మా మామగారు చెప్పినారు, వాస్తవంగా మనకు అన్నిటికంటే